నుంచి కూడా. సో ఇక్కడ దానం నాగేంద్ర లాంటి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్గా ఉండడం మీ పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు చూసాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నాం ఘంటాపథంగా చెప్తుంది. మొన్న కంటోన్మెంట్లో ఎలా అయితే విజయం సాధించామో ఇక్కడ కూడా మాదే అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ నీటి మీద రాతలు మాత్రమే గెలుపనేది ఆ శివన కూడా తెలిసిన విషయం, కానీ శివన కాదా చెప్పలేడు. పార్టీ పెద్ద మనిషి కాబట్టి అటు చెప్తలేడు. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారని ఓట్లు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి మహిళలకు ఇస్తాను 2,500,000 ఇవ్వనందుక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుక, కళ్యాణ లక్ష్మి పేరు మీద ₹1,00,000 ఇస్తానని బంగారం తులం బంగారం ఇస్తాను ఇవ్వనందుక, 24 గంటల రైతులకు కరెంట్ ఇవ్వనందుక, కొత్త పెన్షన్లు ఇవ్వనందుక ఏం ముఖం పెట్టుకుని ఓటాడుతారు? పోయి మేము చెప్పిన మాట అబద్ధాలు కాబట్టి నీటి ముట్టలు అయినాయి కాబట్టి మాకు ఓటే అని మాట్లాడతారా? ఆ పార్టీలో 10 మందిని కలుపుకుర్రు. ప్రజాస్వామ్యబద్ధంగా అది లెక్కలకు లేదు. ఇంతవరకు స్పీకర్ కు చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. దాన్ని నానుస్తా ఉన్నారు. ఆయన పెట్టి స్టార్ క్యాంపెయినర్ పేరు మీద ఆయన పేరు పెట్టి ఏ పార్టీకి వెళ్ళి స్టార్ క్యాంపెయినర్ అయినా మరి టీఆర్ఎస్ అని చెప్పిర్రా? ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిర్రా? మరి దానిపైన స్పష్టత ఇవ్వాలి. ప్రజలందరికీ ఇట్లా మభ్య పెట్టుకుని అబద్ధాలు మాట్లాడుకుని హైడ్రా పేరు మీద ఇల్లు కూడా కొట్టినందుకు ఇవాళ, మూసి సుందరీకరణ పేరు అబద్ధాలు ఆడి వెళ్ళకొట్టు దండుకున్నందుకు ఇవాళ, ఎందుకు ఇవ్వాలి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములకు గన్మెన్లను ఇచ్చి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి బండి తిప్పుతున్నదిగా దేనికర కోటేయాలి? కాంగ్రెస్ పార్టీకి బీసీ మహిళలు అవమానపరిచి బీసీ మంత్రి వర్గంలో వేలు పెట్టి ఆమెను పని చేయకుండా చేసినందుకు కోటేయాలనా? దేనికొరకు కోటేయాలి? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా కళ్ళబొల్లి మాటలు చెప్పి దాన్ని రాజ్యాంగబద్ధంగా అమలు చేయడానికి శక్తి లేక అది అమలైతే లేదు కాబట్టి మీకు అబద్ధంగా నేను అంత దొంగ రిపోర్ట్ తయారు చేసి పంపినా రాజ్యాంగం వ్యతిరేకంగా అని చెప్తారా? ఏం ముఖం పెట్టుకుని ఓడడానికి కాంగ్రెస్ వాళ్ళు గల్లీలో 200 కాంగ్రెస్ పార్టీ చూస్తే హైదరాబాద్ ఒక ఎదుగునే కాంగ్రెస్ పార్టీ గతంలో అంటే మొత్తం కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి, కేటీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి సాంకేతిక పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, ఐటీ హబ్ పేరు మీద హైదరాబాద్ లో ఓట్లు వేసిరు మొత్తం కూడా. ఇక్కడ కొంతమంది గ్రామీణ స్థాయిలో పొరపాటున ఎమర్పాటుతోటి వాళ్ళకి ఓటేస్తే ఇలా గద్దెగా కూర్చొని మా అంత మొగోళ్ళు లేరని చెప్తా ఉన్నారు. ఈ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఖాయం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ ఇంత గతంలో మా శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు చేసే అభివృద్ధి తప్పకుండా ప్రజలు వెంబడే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు అన్ని ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నా, లోపాయకార ఒప్పందాలు ఎన్ని చేసుకున్నా గానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే లేదు. ప్రజల ముందుకు పోతాం. ఏమైంది? తులం బంగారం అడుగుతారు. ఏం చెప్తారు సమాధానం? తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు? కళ్యాణ లక్ష్మి పేరు ఇస్తాని 2,500,000 మహిళలకు ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? స్కూటీ ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? 5,000 రూపాయలు ఒక ఎకరాకి ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? నువ్వు చెప్పిన మాటలే కదా ఇవన్నీ, 6 గ్యారెంటీలు కదా మొత్తం కూడా. ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతారు. కాబట్టి దానిపైన ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనేది వ్యక్తి ఫెయిల్ అయిపోయిండు. వాస్తవం ఇది. అంతర్గత కుమ్ములాటలు ముఖ్యంగా మోసం చేసిండు. రామ్మోహన్ గారు, మీతో గతంలో పొత్తులో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ఎటువైపు ఉంటారు? ఓవైసీ ఏమో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, తమ్ముడేమో మీకు సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఎటు ఇది చాలా కీలకం. ఎందుకంటే మైనార్టీ ఓట్లు కూడా అక్కడ చాలా కీలకం కాబోతున్నాయి. సో ఇప్పుడు మైనార్టీ పార్టీతో ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అంటారు? ఖచ్చితంగా మైనార్టీస్ ఎంఐఎం చేయకపోవచ్చు, వారి వ్యక్తిగత అంతర్గత విషయం. ఎందుకంటే మీతో పొత్తులో ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో పొత్తులో సందర్భం ఖచ్చితంగా మైనార్టీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసినటువంటి మైనార్టీ సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళకి చేకూరిన లబ్ధి కావచ్చు, తప్పకుండా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం కేసీఆర్ గారు వెంటనే ఉన్నది. సింపతి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మాగంటే గోపీనాథ్ మరణం తర్వాత ఆ సింపతి వర్కౌట్ కాదని చెప్తున్నారు. సింపతి వర్కౌట్ అవుతుందా కాదా అనేది రేపు ఎన్నికలు చెప్తాయి. ముఖ్యంగా ఇక్కడ మేము సింపతి మీద ఆధారపడలేదు. అదొకటి గమనించాలి మీరు. ఖచ్చితంగా హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి పైన మేము ఆధారపడ్డాం. తప్పకుండా తప్పండ వర్గాలకు చేసినటువంటి అందించిన సంక్షేమ పథకాలపైన ఆధారపడ్డాం. హైదరాబాద్ మహానగరం అభివృద్ధి, దాంతో పాటు ఈ యొక్క ఐటీ హబ్ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఐటీ కంపెనీని తీసుకొచ్చిన తీరు, అవన్నీ హైదరాబాద్ పట్టణ వాసులు చూస్తా ఉన్నారు. ఈ 24 నెలల్లో గడిచిన 24 నెలల్లో కూడా జరిగిన యొక్క విధ్వంసం, ముఖ్యంగా హైదరాబాద్